హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడమ్మా భూమి, నాకు మీ పైన నమ్మకం ఉంది. నువ్వు మాట జవదాటవు. నేను చెబితే నువ్వు ఏమైనా చేస్తావు అని నాకు నమ్మకం ఉంది. కానీ ఆ గగన్ గాడికి నీ గురించి అర్థం కావటం లేదు. కాబట్టి నువ్వేంటో నిరూపించాలి భూమి. ఆ గగన్ గాడు ఏదైనా ఎక్స్ట్రాలు చేసి నీ వెనుక పడ్డాడు అనుకో, ఈడ్చుకొట్టి ఒకటి లాగి కొట్టేసి నీ వెనుక నేనున్నాను, ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. అలా కొడతానని నాకు మాట ఇవ్వు భూమి అని శరత్చంద్ర ప్రామిస్ చేయమని చేయి చాచుతాడు. దాంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను నీకు మాట ఇస్తున్నాను పిన్, ఆ భూమి ప్రాణాలు ఈరోజు ఖచ్చితంగా తీసే తీరుతాను. అప్పుడు గోరింటాకు పిన్ని చేతిలో చేవేసి ఒట్టేసి మరి భూమి ప్రాణాలు తీస్తానని చెప్తా ఉంటాను. తర్వాత అమ్మ చూడు, నువ్వు భూమితో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు భూమితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా నిన్ను చూసి అవమానించి ఏదైనా మాట అన్నారే అనుకో, నేనైతే చూస్తూ ఊరుకోను. కాబట్టి నువ్వు మాట్లాడితే చాలా జాగ్రత్తగా మాట్లాడి చూసుకో అమ్మ. నీకు జరగరాని ఏదైనా అవమానం జరిగితే నేనైతే సహించేదే లే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటానని మాట ఇవ్వు అమ్మ, ఒట్టు వెయ్యి అని గగన్ అనడంతో సరే గగన్, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను సరేనా అని గగన్ చేతులు ఒట్టేసి మరి శారద మాట ఇస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, నాకు మాట ఇవ్వమంటే నువ్వు చేసే మాట ఇవ్వడం ఏంటి? గాడు హద్దు దాటి మాట్లాడితే మితిమీరటం నువ్వేంటి అమ్మా భూమి? ఇంకా వాళ్ళు నీకు అన్నం పెట్టారు, వాళ్ళు ఆశ్రమం ఇచ్చారన్న నువ్వు సానుభూతి వాళ్ళపైన చూపిస్తున్నావా? కానీ హద్దు మీరి ప్రవర్తిస్తే ఎవరైతే ఏంటమ్మా నువ్వు కొడతావా లేదా, నీకు వాళ్ళు ఎక్కువైపోయారా అంటూ నేను నీకు ఏమీ కాదా అని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే, అయ్యో అలాంటిది ఏమీ లేదు, నాకు మీకన్నా ఎక్కువ ఎవ్వరూ కాదు అని భూమి అంటుంది. అయితే మాట ఇవ్వు భూమి అని శరత్చంద్ర చేయి దాచడంతో అలాగే అని భూమి ఒట్టేసి మరి మాట ఇస్తూ ఉంటుంది. తర్వాత చరణ్ ఒక కూల్ డ్రింక్స్ బాటిల్ని చేప పైన పెట్టేసి, అమ్మయ్య సెటప్ రెడీ అయిపోయి మామయ్య వచ్చేసారా, ఇదిగోండి మీరు గుర్రం ఎక్కేయండి అని అరేంజ్ చేసేయమన్నారు కదా, చేశాను అని చరణ్ చూపిస్తూ ఉంటే శరత్చంద్ర ఆ కూల్ బాటిల్ వైపుకు చూస్తూ ఉంటాడు. అంటే మీరు చెప్పారు కదా అని చెప్పి ఇది పెట్టాను బ్యాగిల్ అని చదివి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నక్షత్ర అక్కడికి వచ్చి, డాడీ నేనే తీసేయమని చెప్పానులే, ఇదిగోండి నేను నీకోసం సపరేట్గా ఏం తీసుకొచ్చాను, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ దుబాయ్ నుండి వస్తూ ఉంటే నీకోసం సపరేట్గా ఈ మందు బాటిల్ని తెప్పించాను డాడీ, అది మీకోసమే అని ఒక మంచి మంచి మందు బాటిల్ని చూపిస్తుంది. మా బావ గురించి నేను ఎప్పుడు ఇంత బాగా ఆలోచించలేదు, చూసారా బావ, మీ కూతురు మీ గురించి ఎంత బాగా ఆలోచించిందో, తీసుకోండి బావ తీసుకొని తాగాయి, ఒక పెగ్గు వేసేయండి అని, వెళ్ళండి బావ వెళ్ళండి అని అపూర్వ చెబుతూ ఉంటే, ఆగండి అంకుల్, ఫ్యామిలీ మొత్తం కూడా మిమ్మల్ని తాగమని భలే ఎంకరేజ్ చేస్తున్నారు, అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చాం, ఫ్యామిలీతో అందరితో కలిసి ఎంజాయ్ చేద్దామని, ఇలా తాగడానికి కాదు కదా, మీరు ఇలా తాగడం అస్సలు కరెక్ట్ కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని భూమి చెబుతూ ఉంటే, అదే భూమి అని శరత్చంద్ర మాట్లాడుతూ ఉంటే, మీరు ఆగండి బావ, చూడు భూమి, ఏదైనా పరాయి దానివి అని అనిపించుకున్నావు, మన వాళ్ళకి పరాయి వాళ్ళకి ఎంతైనా తేడా ఉంటుంది కదా, అయినా నీకేం తెలుసు ఇలా మాట్లాడుతున్నావు, మా బావ ఎంజాయ్ చేయడానికి మందు తాగుతున్నాడు అనుకుంటున్నావా అని అపూర్వ అరుస్తూ ఉంటే, అపూర్వ ఎందుకు అలా కోప్పడతావు భూమికి అసలు విషయం తెలియదు అని శరత్చంద్ర, అరే నేను కూడా అదే కదా మాట్లాడుతుంది, తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉండాలి అని తెలిసినట్టు ఇలా రాసుకు పూసుకు తిరగడం అవసరమా అని అపూర్వ అంటే, తనకి తెలియదు కదా నేను చెప్తాను అని శరత్చంద్ర అంటాడు. చూడు భూమి, నేను ఎంజాయ్ చేయడానికి తాగటం లేదు, శోభ చనిపోయిన తర్వాత నేను తాగడానికి అలవాటు పడిపోయాను, కానీ అపూర్వ వచ్చిన తర్వాత నేను దాన్ని తగ్గించేసాను, కానీ ఎప్పుడైనా అకేషన్స్కి వచ్చినప్పుడు తను లేదన్న లోటు తెలుస్తూనే ఉంటుంది, దాన్ని మర్చిపోవడానికే నేను ఇలా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అని శరత్చంద్ర చెప్పటం, అయ్యో సారీ అంకుల్, నాకు అసలు తెలియదు కదా, అందుకే అలా మాట్లాడాను అని భూమి అంటుంది. చూడు అంకుల్, మీరు శోభాచంద్ర లేరనే కదా ఇలా తాగడం మొదలుపెట్టారు, ఇప్పుడు మీరు తాగినంత మాత్రాన శోభాచంద్ర గారు ఇక్కడికి వచ్చేస్తారా, మీరు తాగుతుండడం చూసి శోభాచంద్ర గారు ఇంత బాధపడతారు, కానీ అలా తాగడం వల్ల ఆ జ్ఞాపకాలు ఇంకా ఎక్కువవుతాయి కానీ తగ్గడం అయితే తగ్గవు కదా, ఇలా మీరు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కాబట్టి మీరు
తాగడం ఆపేయండి అని భూమి చెబితే, చూడు భూమి, నువ్వు మాట్లాడే మాటలకి బావ మరింత ఎక్కువ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలా ఉన్నాడు. నువ్వు ఇంకేమీ మాట్లాడకు. ఈ భూమినే కాదు, నా కూతురు నక్షత్ర అయినా కూడా ఇలా మాట్లాడితే అస్సలు నచ్చదు. రే చెర్రి, బావని ఇక్కడి నుండి తీసుకువెళ్ళు. ఈ భూమి మాటలతో మంచు ఇంకొంచెం పాడేవి ఎక్కువ తాగేలా ఉన్నారు అని అపూర్వ సరే అమ్మ భూమి, ఇది నా బలహీనత అనుకున్నా పర్వాలేదు, నేనైతే ఆపలేను అని శరత్చంద్ర అంటాడు. ఏంటి నీ మాటలతో మా బావను ఉద్ధరించాలి అనుకుంటున్నావా? నువ్వేమైనా వీరేశలింగం పంతుడివా? నేనే మా బావ చేత మాన్పించలేకపోయాను, నువ్వు మాన్పించేసి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా? అది నీ తరం కాదు అని అపూర్వ అంటే, చూడు అపూర్వ, ఈ తరమే మాన్పించేసి, లేకుంటే నేను ఆయన కూతుర్నే కాదు అని శరత్చంద్రకి చరణ్ మందుని గ్లాస్లో పోస్తూ ఉంటే, నాకు కూడా పొయ్యి చెర్రి అంటూ భూమి వచ్చి ఆ జాప పైన కూర్చొని అడుగుతూ ఉంటే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి భూమి, నువ్వు ఆడపిల్ల, నువ్వు మందు తాగటం ఏంటి అని శరత్చంద్ర అంటే, అవును భూమి అని చరణ్ అంటాడు. మనసు గాయపడిందనే కదా నాన్న మందు తాగుతున్నాడు. ఇప్పుడు మా నాన్న చేతిలో పెరగలేదన్నది నా బాధ. మరి నా గాయం మాడిపోవాలి అంటే నేను కూడా మందు తాగాలి అని భూమి అంటుంది. నువ్వే కదా అమ్మ చెప్పా, మందు తాగే కొద్ది ఆ బాధ ఎక్కువ అవుతుంది అని శరత్చంద్ర అంటే, ఇందాక నేను చెప్తున్నది అదే. అపూర్వ ఆంటీ మధ్యలో అడ్డుపడకపోతే నేను పూర్తి చేయాల్సిన మాట ఉంది. ఎప్పుడు చెబుతానో చూడండి. ఎప్పుడు బలహీనతలన్నీ కూడా మన దగ్గరికి రానివ్వకూడదు. అసలు మీ మనసంతా కూడా శోభచంద్ర గారు ఉన్నప్పుడే మొత్తం మీ మనసుని ఎలా ఎక్కిస్తారు అంకుల్? మీ మనసులో ఉన్న శోభచంద్ర కూడా ఈ మత్తుని పరిచయం చేస్తున్నారా? ఆమె ఈ లోకంలో ఉన్న మీరు ఇలాగే చూడటాన్ని ఇలా ఇష్టం పడుతుందా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే శరత్చంద్ర ఆలోచనలో పడతాడు. శరత్చంద్ర మందు గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంటూ ఉంటే భూమి మళ్ళీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే వెంటనే శరత్చంద్ర ఆ మందు గ్లాసుని విసిరి పడేస్తాడు. భూమి, నువ్వు శోభచంద్ర గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పావు. శోభచంద్రని అడ్డు పెట్టుకుని ఏం చేసిన బలహీనత తప్పు అని నువ్వు నాకు అర్థమయ్యేలా చేశావు. ఈ రోజు నుండి నేను మందు మానేస్తాను. అపూర్వ, భూమి నా కళ్ళు నా కళ్ళు తెరిపించింది, నేను ఎప్పటికీ మందు తాగను అని శరత్చంద్ర చెబుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి, మీరు మందు మానేయాలి అని మేము చాలాసార్లు ఇప్పటికైనా మానేశారు, చాలా మంచిది అని అంటే, భూమి కనుక ముందే మన జీవితాల్లో వచ్చి ఉంటే ఏది ఎప్పుడో జరిగిపోయి ఉండేది. ఇదంతా భూమి వల్లే అని శరత్చంద్ర చాలా సంతోషంగా చెబుతూ వెళ్తాడు. తర్వాత చరణ్ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోగానే, అర్థమైందా అపూర్వ, మమ్మీ మంచి వాళ్ళకి మంచిగా అర్థం చేసుకుంటారు, చెడ్డ వాళ్ళకి అంత మంచిగా చెప్పినా అర్థం చేసుకోరు, నేలాగా అని భూమి వార్నింగ్ ఇస్తే వెళ్తుంది. ఎంత పద్ధతిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందో చూసావా అపూర్వ? దీని మీద ఏడ్చి కొట్టినా సరిపోయేదే నిన్ను అని గోరింటాకు పొన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని అపూర్ణ వార్నింగ్ ఇస్తూ వెళ్తుంది. చూడు, నీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, మీ అమ్మలా మాత్రం అస్సలు ఉండు, భూమిలా మాత్రం ఉండటం నేర్చుకో అని గోరింటాకు పిన్ని నక్షత్రతో చెబుతుంది. చూడు, ఇక్కడ మీ నాన్నని మార్చేసి అక్కడ కూరగాయలు తీసుకొని ఎలా దిగిపోయిందో పని, భూమిని చూసుకొని నేర్చుకో, అమ్మాయి నేర్చుకో, భూమిలా పద్ధతి ఉండటం నేర్చుకో అని గోరింటాకు పిన్ని అనడంతో భూమిని చూస్తూ నక్షత్ర సరే అని చెబుతుంది. పోనీ వెంటనే శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ భూమిని చూసావా, వెజిటేబుల్స్ కలగడానికి ట్యాబ్ దగ్గరికి వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళి మాట్లాడమ్మా, అన్నయ్య ఇష్టపడుతున్నాను, మీ ఇంటికి కోడలికి రావడం ఇష్టమైన అని భూమి ఒక్క మాట చెప్పగానే భూమి చేయి పట్టుకొని అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసాయి. అమ్మ వెళ్ళమ్మా వెళ్ళు అని పూర్ణి అంటే, ముందు భూమి మనసులో ఏముందో నాకు తెలుసుకొని తర్వాత తేనో రావాలో తనే నిర్ణయించుకుంటుంది అని శారద అంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు అని పూర్ణి తొందర పెడుతూ ఉంటే, లేడీకి లేచిందే పరుగు అని నీకు చాలా తొందరగా ఎక్కువైపోయింది. శారద కూడా కూరగాయలని డబ్బులు పెట్టుకొని ట్యాబ్ దగ్గరికి కడగడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి, హలో, నువ్వేమి ఈ కూరగాయలు కడగని అవసరం, నువ్వు వెళ్ళు, నేను కడుగుతాను అని భూమి నక్షత్ర అంటే, ఏంటి నువ్వా షోకుతోనా లేకపోతే పౌడర్తో కడుగుతావా అని భూమి అంటే, హలో, అంత విటకారాలేమీ అవసరం లేదు, ఎలా కడగాలో నాకు తెలుసు అని నక్షత్ర అంటే, అసలు మీ అమ్మ నేను ఎంత సుకుమారంగా పెరిగింది, ఇలాంటి పనులు నువ్వు చేసుకోదానివైనా, నువ్వు తల ఉండే మాట్లాడుతున్నావా, వెళ్ళమ్మా వెళ్ళు, నీ పని చూసుకో అని భూమి అంటే, అలా ఎలా చేయాలో నాకు చాలా బాగా తెలుసు, నువ్వేమీ మన దగ్గర మార్కు కొట్టేయని అవసరం లేదు, నువ్వు వెళ్తావా లేదా అని నక్షత్ర అంటుంది. ఏంటి మీ నాన్న చేత మాట మాన్పించేసి మార్కులు కొట్టేశాను అని నీ బాధ అంటే,
మా నాన్న నన్ను మాత్రమే పొగడాలి, నిన్ను కాదు. కాబట్టి నువ్వే ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను కడుగుతాను అని నక్షత్ర అంటూ మనసుతో మనసు గించుకోవాలి, కానీ ఇలా పనులతో కాదు. ఇప్పుడు నువ్వు కడుగుతాను అంటున్నావు, సరే నువ్వే కడుగు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.